హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్లో బగ్ రిపోర్ట్ అంటే ఏంటి, అలాగే ఒక బగ్ని ఏ విధంగా క్రియేట్ చేస్తారు, అలాగే ఎలాంటి డేటాని మనం అప్డేట్ చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. సో ప్రతి ఒక్క పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మనకు ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, అలాగే మనకు రియల్ టైంలో కూడా మనకు సాఫ్ట్వేర్ టెస్టర్కి కంపల్సరీగా వీటి గురించి తెలియాలి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ టైటిల్ అండ్ సమ్మరీ అండి. సో వీటి గురించి చూద్దాము. ఏ బ్రీఫ్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇష్యూ. సో ఆ ఇష్యూ ఏంటి, దానికి సంబంధించి ఒక బ్రీఫ్ లైక్ ఇంట్రడక్షన్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఒక 1 లైన్ సెంటెన్స్గా ఇచ్చేటట్టు ఉండాలి, ఎందుకంటే ఒక డెవలపరు ఆ ఇష్యూ ఏంటి అని చెప్పేసి ఆ ఇష్యూని ఓపెన్ చేసి మొత్తం మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, మొత్తం చదవడానికి అంత టైం అయితే ఉండదు కదా. జస్ట్ ప్రాబ్లం అనేది ఏంటి అని తెలుసుకోవడానికి డిస్క్రిప్షన్ అంటే టైటిల్ సమ్మరీ చదివితే అర్థమయ్యేటట్టుగా ఉండాలి. అంటే ఆ విధంగా టెస్ట్ ఇంజనీరు ఆ ఇష్యూని అర్థం చేసుకుని ఒక సెంటెన్స్లో తనకు ఏ విధంగా అర్థమవుతుంది అని చెప్పి కన్వే అవ్వడానికి కోసం మనము టైటిల్ సమ్మరీని అప్డేట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్ వర్క్ అవ్వట్లేదు, సబ్మిట్ బటన్ వర్క్ అవ్వట్లేదు, డేటా కరప్షన్ వస్తుంది, లేదంటే లాగిన్ అవ్వలేకపోతున్నాడు, సో లేదంటే 404 ఎర్రర్ త్రో చేస్తుంది, బ్యాడ్ రిక్వెస్ట్ వస్తున్నాయి, డైరెక్ట్గా 1 లైన్ సెంటెన్స్ రాసేసి పంపించేశారు అనుకోండి. దాని తర్వాత తనకు అది ఎక్కడొస్తుంది, ఏ విధంగా వస్తుందని తర్వాత ఇన్వెస్టిగేషను ఎప్పుడు దానికి సంబంధించిన మీరు ఏదైతే ఎవిడెన్స్ అటాచ్ చేసి ఉంటారు కదా, దాన్ని బట్టి తను చెక్ చేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ డిస్క్రిప్షన్, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద డెఫెక్ట్, నెక్స్ట్ ఇంక్లూడింగ్ హౌ ఇట్ వాజ్ ఫౌండ్ అండ్ ఇట్ ఈస్ ద ఇంపాక్ట్. సో ఇక్కడ మనకు క్లియర్గా చెప్పున్నారు. సో ఆ బగ్ సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అలాగే దాంతోపాటు మనకు ఆ బగ్ వల్ల ఇంపాక్ట్ ఏంటి, అంటే మీరు ఏమైనా బ్లాక్ అవుతున్నారా, సో ఎంటైర్ ఫంక్షనాలిటీ ఏమైనా బ్రేక్ అవుతుందా, సో అలాంటి ఇన్ఫర్మేషన్ మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ లాగా అప్డేట్ చేయాల్సి అయితే వస్తుందండి. నెక్స్ట్ స్టెప్స్ టు రీప్రొడ్యూస్, క్లియర్ స్టెప్స్ టు రీప్రొడ్యూస్ ద ఇష్యూ. సో స్టెప్స్ టు రీప్రొడ్యూస్ అంటే ఏంటంటే మీరు ఏవైతే స్టెప్స్ ఫాలో అయ్యారో, అంటే ఆ బగ్ రావడానికి సో మీరు ఏవైతే స్టెప్స్ ఫాలో అయ్యారో ఆ ఇన్ఫర్మేషన్ మీరు స్టెప్ బై స్టెప్ ఇక్కడ అప్డేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్టెప్స్ అన్న అతను ఫాలో అయితే సో కంపల్సరీగా ఆ ఇష్యూ తనకు వచ్చేటట్టు ఉండాలి. సో ఈ విధంగా మీరు డీటెయిల్గా స్టెప్స్ టు స్టెప్స్, సో ఈ విధంగా బగ్ వస్తుంది, సో ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలని చెప్పేసి క్లియర్గా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీరు అప్డేట్ చేయాల్సి అయితే వస్తుంది. నెక్స్ట్ మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్, వాట్ ద ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ షుడ్ బి. సో ఇక్కడ మీరు ఏదైతే రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు టెస్ట్ చేసేటప్పుడే మీకు తెలుస్తుంది కదా, సో ఈ ఇన్ఫర్మేషన్ మనం టెస్ట్ చేసినప్పుడు ఇలాంటి అవుట్పుట్ రావాలి అనేది మీకు ఎక్స్పెక్టేషన్స్లో మీకు ఉంటాయి కాబట్టి సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు అప్డేట్ చేయాలి. నెక్స్ట్ యాక్చువల్ రిజల్ట్స్, సో ప్రజెంట్ ఏమొస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వ్యాలిడ్ ఎర్రర్ మెసేజ్ చూపించాలనుకోండి, అక్కడ మనకు ఇన్వాలిడ్ ఎర్రర్ పాపప్ చూపించడం అలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, మీరు ప్రజెంట్ నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది బట్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెప్పేసి క్లియర్గా మీరు తనకి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అప్పుడు తను ఏం చేస్తారంటే ఇష్యూ ఫిక్స్ చేసేటప్పుడు ఒకసారి మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ఎండ్ టు ఎండ్ చెక్ చేసుకుని తను పర్ఫెక్ట్గా దాన్ని ఫిక్స్ చేసి మీకు మళ్ళీ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏదైనా బగ్ క్రియేట్ చేసేటప్పుడు టైటిల్ అనేది క్లియర్గా ఇవ్వాలి, 1 లైన్ సెంటెన్స్లో ఇవ్వాలి. నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఆ బగ్కు సంబంధించిన ఇన్ఫర్మేషను, నెక్స్ట్ ఆ బగ్ యొక్క ఇంపాక్ట్ ఏంటని తెలియాలి. నెక్స్ట్ డీటెయిల్స్, స్టెప్స్ టు రీప్రొడ్యూస్, తను ఏదైతే స్టెప్స్ ఫాలో అయితే కంపల్సరీగా ఆ బగ్ తనకు రీప్రొడ్యూస్ అయ్యేటట్టు ఉండాలి. నెక్స్ట్ యాక్చువల్ రిజల్ట్స్ ఏంటి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏంటి, మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రజెంట్ ఏం వస్తుంది అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే అతను ఈజీగా ఇష్యూని ఫిక్స్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ అదర్ ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము. నెక్స్ట్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్, ఇన్ఫర్మేషన్ అబౌట్ ద సాఫ్ట్వేర్, హార్డ్వేర్ అండ్ ఎన్విరాన్మెంట్ వేర్ ద డిఫెక్ట్ అక్కర్డ్. సో ఎన్విరాన్మెంట్ ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సిస్టంలో టెస్ట్ చేస్తున్నారనుకోండి, ఆ సిస్టమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఆ సిస్టమ్కి సంబంధించిన యూజర్ నేమ్, పాస్వర్డు, అలాగే ఆ సిస్టంలో ఎలాంటి డేటాని మీరు టెస్ట్ చేశారు, సో అలాగే దానికి సంబంధించిన డ్రైవ్స్ కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఉన్న సిస్టమ్ని మనం పూర్తి డీటెయిల్స్ అయితే తనకి ఇవ్వాలి. అలాగే మనము ఎన్విరాన్మెంట్లో మనం బ్రౌజర్స్ కూడా ఏ బ్రౌజర్ టెస్ట్ చేసాము, ఆ బ్రౌజర్ యొక్క వర్షన్ ఏంటి అది కూడా లైక్ అప్డేట్ చేసినట్టే అయితే తను కూడా టెస్ట్ ఎన్విరాన్మెంట్ ప్రిపేర్ చేసుకుని లేదంటే మీ ఎన్విరాన్మెంట్ యూస్ చేసి తనైతే ఇష్యూని రీప్రొడ్యూస్ చేసి ఫిక్స్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ప్రయారిటీ సివియారిటీ, ద లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ అండ్ అర్జెన్సీ ఆఫ్ ద డిఫెక్ట్. సో ఇంపాక్ట్ అంటే ఆ బగ్ ఫిక్స్ చేయకపోతే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం చెప్పేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇంపాక్ట్స్ అయితే క్రిటికల్లా, లేదంటే మనకు ఆ బగ్ ఫంక్షనాలిటీ ఎంత మొత్తం బ్రేక్ అవుతుందా అనే ఇన్ఫర్మేషన్ అయితే మనం అప్డేట్ చేయాలి. అలాగే అర్జెన్సీ, సో ఆ బగ్ అనేది మీకు ఐడియాతో ఉంటుంది. సో P1 అని, P2 అని, P3 అని, అలాగే మనకు క్రిటికల్, హై అని, సో ఇలాంటి మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి. లైక్ దాన్ని మనం సివియారిటీ అలాగే ప్రయారిటీ అంటాము. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్తో ఒక వీడియో కూడా చేశాను, అది కూడా ఒకసారి చూడండి. సో ఇదైతే చాలా ఇంపార్టెంట్, ఏదైతే మీరు ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తారో
దాని ప్రకారమే వాళ్ళు ప్రయారిటీగా తీసుకుని వర్క్ చేస్తారండి. సో కాబట్టి ఆ బగ్ యొక్క ఇంపాక్ట్ ఒక టెస్టర్కు మాత్రమే తెలుస్తుంది కాబట్టి తను క్లియర్గా ఆ ప్రయారిటీని సివియారిటీని సెట్ చేసి అప్డేట్ చేయాల్సి అయితే వస్తుంది. నెక్స్ట్ అటాచ్మెంట్స్, ఎనీ రిలేటివ్ ఫైల్స్ స్క్రీన్ షాట్ ఆర్ లాగ్స్. సో ఏదైనా ఇష్యూ మనం ఫైండ్ అవుట్ చేసినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్రర్ పాపప్స్ చేయనుకోండి, ఆ స్క్రీన్ షాట్ తీసుకుని అటాచ్ చేస్తే అదొక ఎవిడెన్స్. నెక్స్ట్ లాగ్స్. సో లాగ్స్లో ఏముంటుంది, మీరు ఏదైతే లైక్ ప్రాసెస్ లైక్ ఫంక్షన్స్ని కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఆప్షన్స్ని కానీ మాడ్యూల్స్ కానీ టెస్ట్ చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కటి మనము లాగ్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో అప్లికేషన్ యూజ్ చేసేటప్పటి నుంచి ఏదైనా మీరు అప్డేట్ చేసినా కూడా, డేటాని అప్డేట్ చేసినా లేదంటే ఏమైనా ట్యాబ్స్ నావిగేట్ చేసినా కూడా ప్రతి ఒక్కటి మనం లాగ్లో అయితే అప్డేట్ చేస్తాం కాబట్టి ఆ లాగ్లో యొక్క ఇన్ఫర్మేషన్ని మనము అటాచ్ చేసినా కూడా తను ఆ లాగ్ని ఒకసారి వెరిఫై చేసి ఎక్కడ బ్రేక్ అవుతుంది, అది సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూవా లేదంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇష్యూ కూడా మనం తనైతే చెప్పడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు రిలేటివ్ ఫైల్స్. సో ఫైల్స్ దానికి సంబంధించిన ఏమైనా డేటా కరప్షన్ ఏమైనా అయ్యాయా, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టెస్ట్ మనకు తెలియదు కదా, మనం అప్లికేషన్ టెస్ట్ చేస్తున్నామా లేదా సిస్టమ్ టెస్ట్ చేస్తున్నామా, సాఫ్ట్వేర్ టెస్ట్ చేస్తున్నామా, బేస్డ్ ఆన్ ద యువర్ రిక్వైర్మెంట్, అంటే ఆ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని మనం ఎవిడెన్స్ని అయితే ఇవ్వాల్సి అయితే వస్తుంది. నెక్స్ట్ మనకు అసైన్ టు ద పర్సన్ రెస్పాన్సిబుల్ ఫర్ ద అడ్రస్సింగ్ ద డిఫెక్ట్. సో మీరు ఏదైతే డిఫెక్ట్ని ఫైండ్ అవుట్ చేశారో దాన్ని ఆ మాడ్యూల్ని ఎవరు డెవలప్ చేశారు, ఆ రెస్పెక్టివ్ డెవలపర్స్ ఎవరు, తన్ని కాంటాక్ట్ చేసి తనకు అప్డేట్ చేసి ఈ బగ్ని మీకు అసైన్ చేస్తున్నా అని చెప్పేసి తనకు అసైన్ చేస్తే ఆటోమేటిక్గా తనకు ఈమెయిల్ అలర్ట్ కానీ లేదంటే తన యొక్క బగ్ పోర్టల్ ఉంటుంది కదా, అక్కడ తనకి ఆ లేటెస్ట్ బగ్ అనేది తనకి చూపించడం జరుగుతుంది. సో కాబట్టి మీరు అసైన్ ఎవరికైతే అసైన్ చేస్తున్నారో జస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకుని ఇతను అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేసిన కొన్ని బ్యాక్ ఎండ్ ఇష్యూస్ ఉంటాయి, కొన్ని ఫ్రంట్ ఎండ్ ఇష్యూస్ ఉంటాయి. మనకు ఎర్రర్ పాపప్స్ కానీ అలాగే ట్యాబ్స్ నావిగేషన్ అలాగే టూల్ టిప్స్ ఇవన్నీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇవన్నీ మనకు ఫ్రంట్ ఎండ్గా తీసుకుంటాము. బ్యాక్ ఎండ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని మనకు 404 ఎర్రర్స్ త్రో చేయడము, ఏపీఎస్ ఫెయిల్ అవ్వడము, అలాగే మనకు డేటా రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, డీబీ సైడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ మనం బ్యాక్ ఎండ్ కింద తీసుకుని సో అందుకనే మనము చెక్ చేసుకుని డబల్ చెక్ చేసుకుని అసైనీని మనము మెన్షన్ చేసి ఆ బగ్ని అయితే సేవ్ చేస్తాము. నెక్స్ట్ స్టేటస్ రిజల్యూషన్, ద కరెంట్ స్టేట్ ఆఫ్ ద డిఫెక్ట్ అండ్ ఇట్ ఈస్ రెజల్యూషన్స్. సో జనరల్గా మనకు ప్రజెంట్ స్టేట్ మనకు ఓపెన్లో ఉంటుందండి. సో ఫస్ట్ స్టేట్ ఓపెన్లో ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే డెవలపర్స్కి వెళ్ళిన తర్వాత తనము ఇన్ ప్రోగ్రెస్ అని అలాగే ఇలాంటి స్టేట్స్ చేంజ్ చేసి రిజాల్వ్డ్ చేసింది అంటే ఫిక్స్ చేసిన తర్వాత రిజాల్వ్డ్ అని అలాగే ఇలాంటి స్టేట్ చేంజ్ చేసి పంపించడం జరుగుతుంది. సో టెస్టర్ ఏం చేస్తారు, టెస్ట్ చేసేటప్పుడు ఇన్ టెస్టింగ్ అని మార్చుకుంటారు. నెక్స్ట్ ఫిక్స్ అయిపోయింది అనుకోండి ప్రాపర్గా, లైక్ దానికి యూఐటీ మూవ్ చేయడము లేదంటే క్లోజ్డ్, సో ఇలాంటి స్టేట్స్ని చేంజ్ చేసి అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సో కరెంట్ స్టేట్ అంటే ఆ బగ్ అనేది ఎవరి క్యూలో ఉంది, డెవలపర్స్ క్యూలో ఉందా, టెస్టర్ క్యూలో ఉందా, లేదా టెస్టింగ్లో ఉందా, లేదా డెవలప్మెంట్ ఫేస్లో ఉందా, కంప్లీట్ అయిందా, లేదంటే డూప్లికేట్ ఇష్యూనా, లేదంటే రీప్రొడ్యూస్ అవ్వట్లేదా, లేదంటే రీఓపెన్ చేశారా. సో ప్రతి ఒక్కటి క్లియర్గా మనకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేటస్ అయితే ఉంటాయి. సో అవి కూడా మనం మన ఛానల్లో అయితే వీడియో అయితే ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేయండి. సో కాబట్టి మనం బగ్లో ఇలాంటి ఆప్షన్స్ ఉంటాయి. క్లియర్గా ఎప్పుడైతే మీరు స్టెప్ బై స్టెప్ ఎప్పుడైతే నేర్చుకుంటారో సో మీ జూనియర్స్ కానీ మీ ఇంటర్వ్యూస్లో కానీ సో మీకు రియల్ టైంలో కానీ వర్క్ చేయడానికి అలాగే అప్డేట్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనము దీన్ని ఫర్ ఎగ్జాంపుల్ బగ్ రిపోర్ట్ అనొచ్చు, బగ్ టెంప్లెట్ కూడా అనొచ్చు, ఈ విధంగా మనము చెప్పడం అయితే జరుగుతుంది. సో జనరల్గా మనకు డిఫరెంట్ బగ్ ట్రాకింగ్ టూల్స్ అయితే యూస్ చేస్తారు. బట్ బగ్ రిపోర్ట్ అనేది ఈ విధంగానే అయితే ఉంటుంది. కంపల్సరీ ఈ ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇవి ఒక మ్యాండేటరీ ఆప్షన్స్గా కూడా మనం చెప్పుకోవచ్చు. సో కొన్ని మ్యాండేటరీస్ అయితే ఉంటాయి, కొన్ని అయితే మనం ఆప్షన్లు కూడా ఉంటాయి. సో కాబట్టి మీరు ఎలాంటి టూల్ యూజ్ చేసినా కూడా ఈ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జీరా కానీ అలాగే బగ్జిల్లా కానీ టీఎఫ్ఎస్ కానీ సో ఇవంటి మీరు టూల్స్ యూస్ చేసినప్పుడు ఈ ఆప్షన్స్ మీకు ఈజీగా అర్థమవుతాయి. సో ఇదండి ఈరోజు టాపిక్. సో ఈ టాపిక్ నచ్చినట్టే జస్ట్ కామెంట్ చేయండి, అలాగే ఇంకేమైనా మిస్ అయినా కూడా అప్డేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో చేయడానికైతే ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ని విజిట్ చేసి ఒకసారి అన్ని వీడియోస్ చూడండి. అలాగే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా స్టార్ట్ చేశాను, అవి కూడా మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో అలాగే మీకు ఏమైనా కామెంట్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, హ్యావ్ ఎ నైస్ డే.